సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కళా సాంస్కృతిక రంగాలకి ప్రోత్సాహం కల్పించే ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా రాజమండ్రిలో ప్రత్యేకంగా ఓ క్రియేటివ్ ఫెస్టివల్ని నిర్వహించబోతోంది. అది జాతీయ స్థాయి ఉత్సవంగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం దీన్ని ప్రత్యేకంగా నిర్వహించేటువంటి ప్రక్రియగా చేపట్టింది. రకరకాల కళల్ని, క్రియేటివిటీని, ముఖ్యంగా సృజనాత్మకతని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో రాష్ట్రం ఈ వేడుకని నిర్వహించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలోనే కళాకారులని పెద్ద ఎత్తున ఆహ్వానాలు పలుకుతూ ఒక ఓపెన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేసింది. అసలు ఏంటి దాని వివరాలు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తంగా స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఫెస్టివల్ అమరావతి చిత్రకళా వీధి అనేటువంటి పేరుతో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మోస్ట్ వైబ్రెంట్ ఆర్ట్ ఫెస్టివల్, ఆంధ్రాస్ మోస్ట్ వైబ్రెంట్ ఆర్ట్ ఫెస్టివల్ అనేటువంటి నినాదం ఇచ్చారు. ఏప్రిల్ 4వ తేదీన రాజమండ్రిలో జరుగుతుంది. ఇది దామెర్ల రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి స్మారక కళామందిరం. ప్రఖ్యాత తెలుగు చిత్రకారుడు ఆయన. దామెర్ల రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి కళామందిరాన్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ వేడుకని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇంకా దీనిలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో అమరావతి festival.com, ఈ అమరావతి ఆర్ట్ ఫెస్టివల్.com ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆర్ట్ కళాప్రియులు, కళాకారులు ఎవరైనా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే క్రియేటివిటీ, పెయింటింగ్కి సంబంధించినటువంటి అంశాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా సులువైనటువంటి ప్రక్రియ. దీన్ని ఆర్గనైజ్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. రాష్ట్రంలో కళా రంగాన్ని ప్రోత్సహించేటువంటి సంకల్పంతో అనేక స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో లైవ్ ఆర్ట్ క్రియేషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్, ఇన్స్టలేషన్స్, వర్క్షాప్స్, డెమాన్స్ట్రేషన్స్, ఆర్టిస్ట్ టాక్ సెషన్స్, కల్చరల్ పర్ఫార్మెన్సెస్, ఆర్టిస్ట్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, ఈ 6 సెగ్మెంట్స్లో నిర్వహించేటువంటి ప్రక్రియ. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎంట్రీ ఫీజు 1000 రూపాయలు పెట్టారు. ఆ 1000 రూపాయలు కూడా ఎందుకు వినియోగిస్తున్నారు అనేటువంటిది ఈ వెబ్సైట్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇది దామెర్ల రామారావు గారి పేరు మీద రాజమండ్రిలో ఏర్పాటైనటువంటి స్మారక మందిరం. దీన్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ 1000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఈ స్మారక కేంద్రం డెవలప్మెంట్ కోసమే ఉపయోగిస్తాం అనేటువంటి విషయాన్ని ఇందులోనే పొందుపరిచారు. మార్చి 23వ తేదీలోగా ఈ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత వారం రోజులు, అంటే దాదాపు 10 రోజుల తర్వాత ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాజమండ్రి అనగానే సాంస్కృతిక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి అంశాన్ని ఎవరైనా కానీ అంగీకరిస్తారు. అదే ఉద్దేశంతో అక్కడ ఎంతోమంది కవులు, కళాకారులు, అలానే చిత్రకారులు, ముఖ్యంగా అడవి బాపిరాజు వంటి వారి దగ్గర నుంచి, దామెర్ల రామారావు వంటి వారి దగ్గర నుంచి అనేక మంది ఈ ప్రాంతంలో నడయాడినటువంటి నేల. అందుకనే రాజమండ్రిని ఒక కేంద్రంగా ఎంచుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అలానే సాంస్కృతిక రంగంతో పాటు కళలకు సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో ప్రత్యేక ఫెస్టివల్స్, రాష్ట్ర స్థాయి ఉత్సవాలు, జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో మొదటి అడుగుగా అమరావతి చిత్రకళా వీధి అనేటువంటి పేరుతో ఈ వేడుకకి రూపకల్పన చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.